రుక్మిణీ కళ్యాణం. భాగవత పురాణంలో రుక్మిణీ కళ్యాణం అనేది కేవలం ఒక వివాహఘట్టం మాత్రమే కాదు. అది ఒక పరమపవిత్రమైన శరణాగతి తత్వం. విదర్భదేశానికి రాజైన భీష్మకుడు అత్యంత ధర్మపరుడు. ఆయనకు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి అనే 5 కుమారులు మరియు రుక్మిణి అనే ఒక కుమార్తె జన్మిస్తారు. లక్ష్మీదేవి అంశతో జన్మించిన రుక్మిణి చిన్నతనం నుండే శ్రీకృష్ణుడి వైభవాన్ని, ఆయన లీలలను వింటూ పెరిగింది. ఆమె హృదయం ఎప్పుడో శ్రీకృష్ణుడికి అంకితమైపోయింది. అయితే ఆమె అన్నయ్య రుక్మికృష్ణుణ్ణి ద్వేషించేవాడు. చెల్లెల్ని ఛేది రాజైన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని మొండిగా నిశ్చయిస్తాడు. శిశుపాలుడితో పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో రుక్మిణి ఎంతో ఆవేదన చెందుతుంది. తన మనసులోని మాటను కృష్ణుడికి చేరవేయటానికి ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయిస్తుంది. ఆమె రాసిన లేఖలో అత్యంత అద్భుతమైన 7 శ్లోకాలు ఉంటాయి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి పంపిన ఆ పవిత్రమైన లేఖలోని సారాంశం, అందులోని 7 శ్లోకాల అంతరార్థం అత్యంత హృద్యంగా ఉంటుంది. రుక్మిణీదేవి రాసిన ఆ లేఖ కేవలం ఒక సందేశం కాదు. అది ఒక జీవాత్మ పరమాత్మకు చేసిన పరిపూర్ణ శరణాగతి. ఓ భువనసుందరా, నీ అద్భుతమైన గుణగణాల గురించి విన్నాను. ఆ మాటలు నా చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించి నా తాపాన్ని పోగొట్టాయి. నీ రూపాన్ని చూసినవారి కళ్లకు కలిగే ఆనందం గురించి విన్నాను. నీ గురించి విన్న ఏ ప్రాణి అయినా, వివేకవంతుడైన ఏ వ్యక్తి అయినా నీపై మనసు పారేసుకోకుండా ఉండలేడు. నా మనసు కూడా నీయందే లగ్నమైంది. కృష్ణా, కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, సంపద ఇలా అన్నింటిలోనూ నీకు సాటివచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. నీవు పురుషోత్తముడివి. నిన్ను చూసిన ఏ రాజకుమారి అయినా నిన్నే భర్తగా కోరుకుంటుంది. అందుకే నేను నిన్నే నా నాథుడిగా, ప్రాణేశ్వరుడిగా మనసులోనే వరించాను. నా ప్రాణాలను, నా సర్వస్వాన్ని నీకే అంకితం చేస్తున్నాను. నేను నీ సొత్తును. నీవు వెంటనే వచ్చి నన్ను నీ దానవుగా స్వీకరించు. నీవు ఉండగా నీకు చెందవలసిన ఈ యజ్ఞభాగాన్ని నన్ను, ఆ శిశుపాలుడు ముట్టుకోకూడదు. సింహం వాటా అయిన మాంసాన్ని నక్క ఎత్తుకెళ్తే ఆ సింహానికి ఎంత అవమానమో, నీవు నన్ను వదిలేస్తే నీకు అంతకంటే అవమానం. ఒకవేళ నేను చేసిన ఇష్టాపూర్తములు, పూజలు, దానాలు, వ్రతాలు, గురుసేవ, దేవతా ఆరాధన నిజమైనవైతే ఆ పుణ్యఫలం వల్ల నీవు మాత్రమే వచ్చి నా చేయి పట్టుకోవాలి. గదాధరుడవైన నీవు తప్ప శిశుపాలుడు వంటివారు ఎవరూ నన్ను తాకటానికి వీల్లేదు. అంతఃపురంలో ఉన్న నన్ను బంధువులను చంపకుండా ఎలా తీసుకెళ్తావు అని నీకు సందేహం రావచ్చు. దానికి నాదొక ఉపాయం ఉంది. మా కుల ఆచారం ప్రకారం వివాహానికి ముందు రోజు పెళ్లికూతురు నగరం వెలుపల ఉన్న అంబిక, పార్వతి మందిరానికి వెళ్ళాలి. అక్కడకు నేను వచ్చినప్పుడు నీవు నన్ను ఎత్తుకుపోవచ్చు. ఓ కమలనాభా, నీవు ఏ పీఠాధిపతుల పాదధూళిని అయితే నీ శిరస్సుపై ధరిస్తావో అటువంటి మహానుభావుడివైన నీవు నన్ను పొందడం కోసం నీ పరాక్రమాన్ని ప్రదర్శించు. నీ రథంపై వచ్చి శత్రువులైన శిశుపాల, జరాసంధాది సైన్యాలను ఓడించి వీరవిక్రమంతో నన్ను గెలుచుకుని పాణిగ్రహణం చేయి. ఒకవేళ నీవు రాకపోతే, నీ కరుణ నాకు లభించకపోతే నేను మరొకరిని పెళ్లి చేసుకోను. ఉపవాసాలు ఉండి కృశించిపోయి నా ప్రాణాలను వదిలేస్తాను. ఈ జన్మలో నీవు దక్కకపోతే వచ్చే 100 జన్మలైనా సరే నీకోసమే తపస్సు చేస్తాను. ఎప్పటికైనా నీ పాదసేవ చేసే భాగ్యం లభిస్తుందన్న నమ్మకంతో ప్రాణాలు విడుస్తాను. ఈ లేఖలో రుక్మిణీదేవి ఎక్కడా తన అందం గురించి కాని, రాజభోగాల గురించి కాని ప్రస్తావించదు. కేవలం కృష్ణుడి గుణాల పట్ల ఉన్న అనురాగాన్ని, ఆయన పాదపద్మాల పట్ల ఉన్న భక్తినే ప్రధానంగా చెబుతుంది. అందుకే ఆ లేఖను చదివిన కృష్ణుడు ఆమె భక్తికి కరిగిపోయి
రథం సిద్ధం చెయ్యమని దారుకుడిని ఆజ్ఞాపిస్తాడు. కుండిన నగరంలో పెళ్లి సందడి మొదలైంది. శిశుపాలుడు తన సైన్యంతో సహా నగరానికి వస్తాడు. కృష్ణుడు కూడా బలరాముడితో కలిసి అక్కడికి చేరుకుంటాడు. కుల ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె వివాహానికి ముందు నగరం బయట ఉన్న పార్వతీదేవి గుడికి వెళ్లి పూజ చెయ్యాలి. రుక్మిణీ గుడికి వెళ్తూ లోపల అమ్మవారికి నమస్కరించి, అమ్మా ఉమాదేవి, నిన్నే నమ్ముకున్నాను. శ్రీకృష్ణుడే నా భర్తయ్యేలా దీవించు అని ప్రార్థిస్తుంది. గుడి నుండి బయటకు రాగానే అక్కడ వేచివున్న రాజకుమారులు ఆమె సౌందర్యానికి ముగ్ధులవుతారు. సరిగ్గా అదే సమయంలో కృష్ణుడు మెరుపులా వచ్చి ఆమెను తన రథం మీదకు ఎక్కించుకుంటాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకువెళ్తుంటే శిశుపాలుడు మరియు రుక్మి తమ సైన్యంతో అడ్డుకుంటారు. కాని కృష్ణుడి పరాక్రమం ముందు వారు నిలవలేకపోతారు. బలరాముడు మిగిలిన సైన్యాన్ని అడ్డుకోగా కృష్ణుడు రుక్మిణి ఓడించి అతనికి బుద్ధి చెప్పి వదిలేస్తాడు. ఆ తర్వాత రుక్మిణిని ద్వారకకు తీసుకువెళ్తారు. ద్వారకలో యాదవులందరి సమక్షంలో వసుదేవ దేవకీ దేవుల ఆశీస్సులతో రుక్మిణి కృష్ణుల వివాహం లోకకళ్యాణంగా జరుగుతుంది. ఎవరైతే భక్తితో ఈ కథను వింటారో వారికి సంసారంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఈ ఘట్టాన్ని పారాయణం చేస్తే సద్గుణవంతులైన భాగస్వామి లభిస్తారు. రుక్మిణీ చేసిన ఆ శరణాగతతి మనందరికీ ఆదర్శమని, భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయన ఏ రూపంలోనైనా వచ్చి రక్షిస్తాడని ఈ ప్రవచనం మనకు చాటి చెబుతుంది. ఈ పవిత్ర కథను నిత్యం స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మరియు దైవ అనుగ్రహం కలుగుతాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.